రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈ రోజు మనతో పాటు కుర్చీ తాత ఉన్నాడు. సో కుర్చీ తాత మీద రీసెంట్ గా కేసు ఫైల్ చేశారు అనిపిస్తుంది, చెప్తున్నారు కదా. అంటే వైజాగ్ సత్యను స్వాతి నాయుడు కేసు ఫైల్ చేశారు అని చెప్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు నిజం? తాతతోనే మాట్లాడదాం. నమస్తే తాత. నమస్తే. ఏంటి మీ మీద ఏదో కేసు ఫైల్ చేశారు అని అంటున్నారు, ఎందుకు? నా అభిమానులకు, ప్రపంచ జనాలకు ఓ దండం. ఒక చెక్కగాడిచ్చిన కేసు పెద్ద కేసా అది? 5 నిమిషాలు కూర్చున్నా, 5 నిమిషాలు. స్వాతి నాయుడు కానీ, వైజాగ్ సత్య కానీ, ఉప్పర్ బాలు కానీ, ఎనీథింగ్, బికాస్ ద ఆపలేరు. దట్ ఈస్ ద కుర్చీ తాత. నెక్స్ట్, అసలు ఎందుకు వేశారు కేసు మీ మీద? ఇప్పుడు గుంటూరు కారం మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారా, అతని ఇంటికి పోయినా 5,000 ఇచ్చిండు. మళ్ళీ ఒక 2 రోజులకు ఈ వైజాగ్ సత్యగాడు నా ఇంటికి వచ్చి 5,000 ఇచ్చిండు. దేనికి? ఇవి ఎక్కడి డబ్బులన్నా, ఇవి సినీ ఫీల్డ్ వాళ్ళు ఇచ్చినారు. వాస్తవంగా అప్పుడు ఇచ్చింది 20,000. ఆ డబ్బులు నేను అడిగితే నా మీదనే ఉల్టా కేసు పెట్టిండు వాడు. ఏం మేధావి! ఓ, అంటే మీకు రావాల్సిన పైసలు మీకు ఇవ్వకుండా వాళ్ళు నొక్కేసి మీ మీదే తిరిగి కేసు ఫైల్ చేశారా? అయితే మరి ఈ విషయం మీకు ఎలా తెలిసింది? ఒక రోజు నడుచుకుంటా పోతున్నా, అమీర్పేట అవతల తమన్ గారు వస్తున్నారు కారులో. నన్ను చూసి బ్రేక్ చేసి, ఇట్లా పెద్ద మనిషి అంటే దగ్గర పోయి, నమస్తే సార్ అన్న, నైస్ పర్సన్, నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయంటే కేవలం 10,000. ఎవరో పిచ్చోడా, 30,000 ఇచ్చినా అన్నాడు. అప్పుడు నాకు ఎక్కడ మండుద్ది బిడ్డ? నా డబ్బులు తిని నా మీద అప్లికేషన్ పెడతావు. నా భార్య గనపడు, నీ మెడలు మస్తది, చెక్క నా కొడక. నేను చెక్కగాని కాదు బే, 4 పిల్లల తండ్రిని, ఒక పాప 3 కొడుకులు, తాతను కూడా అయినా. ఒకవేళ నీకు దురదృష్టం ఉంటే నా కంటే పడ్డామనుకో, తంతనా కొడక, కూర్చి వట్టిగాలే బే నేను. నెక్స్ట్, మీరు ఎట్లా మాట్లాడామనే కేసులు పెట్టాము అని అనేసి అంటున్నారు. ఒకటి బాగినమ్మా, ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పట్టించుకోను. ఐఎమ్ సింపుల్ మ్యాన్. నాకు సుమారు 4 కోట్ల పైన అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా బిల్డింగ్ కడతా. నాకు డబ్బులు ఆశలా, ఇటువంటి చిన్న చిన్న ఇంటర్వ్యూ చేసుకొని ఏదో ఇచ్చింది తీసుకొని పోతా. నెక్స్ట్, సో అసలు మీ మీద ఏమని కేసు ఫైల్ చేశారు అసలు వాళ్ళు? అసలు కేసే లేదా? కేసే లేదా? మరి పోలీసులు ఎందుకు వచ్చి తీసుకెళ్లారు మిమ్మల్ని? వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేపట్టి తీసుకెళ్ళి ఏమన్నారు పోలీసులు? అక్కడ కూర్చుండబెట్టిళ్ళు. ఎందుకు? వాడు అప్లికేషన్ ఇచ్చిండు కనుక. కూర్చోబెట్టి 5 నిమిషాలు కూర్చున్నా. పాపం లేడీ ఉంది, ఎస్ఐ గారు. తాత ఏంది సంగతి అంటే జరిగింది చెప్పిన, వెళ్ళిపో అన్నది. 5 నిమిషాల తర్వాత, 5 నిమిషాలు, ఆ 5 నిమిషాల లోపలనే యూట్యూబరు ప్రపంచాన్ని చాటిచ్చిళ్ళు, కుర్చీ తాత అరెస్ట్ అని. నా భార్య నేను బయటకు వచ్చినాక పోలీస్ స్టేషన్ కాడికి వచ్చింది. ఐజీ అంటే పోలీస్ స్టేషన్ జానా క్యాజీ, 62 ఏళ్ల వయసు అమ్మ, ఎన్నడు మెట్లెక్కల స్టేషన్. నా భార్య ఏడుపుకు నేను భయపడ్డా. నైరోనా హమారే క్యా హువా, నాకేమైందమ్మా, నువ్వు ఏడుస్తున్నావు? ఇక నా బిడ్డ ఉరికొచ్చింది, డ్యూటీకి పోయేట ఆమె ఉరికొచ్చింది. కైకుగా అబ్బా అంటే ఇక పిల్ల కొడుతుంది, వాడిని కొట్టనే కొడుతుంది నా బిడ్డ. సుల్తానా, గాడ్ గిఫ్ట్ టు మై డాటర్. నా బిడ్డ నాకు దేవత, తల్లి తండ్రి సర్వస్వం నా బిడ్డే. 3 కొడుకులయ్యా, వేస్ట్. అమ్మకు ముద్దు అన్నం పెట్టారు. నా పాపే. మీ పాప ఏం చేస్తుంటది? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. అంతో ఇంతో తెచ్చుకుంటది. ఇట్నే చిన్న చిన్నవి చేసి నా భార్యకు 1,000-500 చేతిలో పెడతా. ఇక ఆమెకి మీతోనే ఉంటుందా మీ పాప? అవునండి, ఆమె దగ్గరికే పోతా. ఇప్పుడు రహమత్ నగర్ లో ఉంటది. 2 బిడ్డలు, 1 కొడుకు. ఆమెకి ఆ కొడుకు ఏం చేస్తాడు ఎరికనా, మొబైల్ ఉందా గీక్తాడు. నాకు రాదు. అలా పాట వస్తుంది గుంటూరు కారంది, ఏయ్ కుర్చీ తాత అంటాడమ్మా. అయిపోయారు ఒక డైలాగ్ తో. నా భార్య ఒక నవ్వు నవ్వది. వాడు ఉన్నది 3 సంవత్సరాలే. ఏయ్ కుర్చీ తాత గుంటూరు కారం అంటాడు.
మరి ఇంతకీ మీకు ఇవ్వాల్సి వాళ్ళు ఇచ్చింది 30,000 అయితే మీ చేతికి 10,000 వచ్చినాయి అంటారు కదా, మరి మిగిలిన ఎలా తెప్పించుకుంటారు మరి? వాళ్ళే తిన్నారు, మళ్ళీ నా మీద కేసు పెట్టిండ్రు. మరి అవి తెప్పించుకోవడానికి ఏం చేస్తారు? చూడదేవు బేటా, ఆ, ఒకటి బాగిను, ఉమ్, మనకి ఎంత బాకి ఉంటే అంత ప్రాప్తం. ఉమ్, ఉమ్, అతి ఆశ అనర్థం. ఉమ్, మనిషికి ఆశ ఉండాలా, ఉమ్, కానీ అతి ఆశ ఉండద్దు. ఉమ్, డేంజర్ అది, ఉమ్, డేంజర్. ఉమ్, ప్రేమ అన్నది 2 అక్షరాలే. ఉమ్. అందరినీ చూస్తే అది పుట్టదమ్మా. దాని వాల్యూ ఏంది తెలుసా? చాలా ఉంటుందమ్మా. ఉమ్, నా భార్య పేషెంట్ అని చేసుకున్నా నేను, లవ్ మ్యారేజ్. ఉమ్. షీఈస్ ద నైస్ అండ్ నైస్ లేడీ. పేషెంట్ అయ్యే ఏమైంది? ఆమెకు ఫేఫడా అంటే దుబ్బ సర్జరీ అయింది. ఆ, ఈ ఎద నుండి వెనక బొక్క వరకు 36 కుట్లు పడ్డ పేషెంట్. ఉమ్, షీఈస్ ద గాడ్ గిఫ్ట్ టు ఫ్రెండ్ మీ. ఉమ్, 3 కోడలమ్మా. ఉమ్. కొంచెం తెలియకలదైతే జుట్టు బట్టి ఆట ఆడు. అంటే అమాయకురాలు అని అంటున్నారా మీ ఆవిడ? చాలా. ఉమ్. అందుకే మీ ఆవిడ అమాయకురాలు కాబట్టి మీరు ఇంత హార్డ్గా ఉన్నారనా? ఒకటమ్మా, ఉమ్, నేను మళ్ళీ చెప్తున్నా, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. ఉమ్, భార్య లేని బతుకు దండుగా. ఇంత డబ్బున్నా సరే ఉమ్, కంపల్సరీ వైఫ్ ఉండాలి. ఇంకొక మాట, ఉమ్, భార్య కంటే ముందు భర్త చచ్చిపోవాలా, ఉమ్, నా అభిప్రాయం అది. ఉమ్. ఆమె కంటే ముందే నేను చస్తా బిడ్డ, నేను చస్తా. ఓకే ఓకే ఓకే. ఆమె బతకాలా, ఉమ్. ఆమె బతకాలా. బాధపడకండి బాధపడకండి. ఆ ఉంది కాబట్టి మీరు ఇప్పటికి ఇంత హ్యాపీగా ఉన్నారు. అవును, ఉమ్, నేను తినకపోయినా ఉమ్, వేడి చేస్తుంది. పెద్ద మనిషి వస్తాడని వేడి చేస్తుంది, బయట కూకుంటుంది పిచ్చిది. ఉమ్, ఒకవేళ నాకు మంద అలవాటు, డబ్బులు లేవన్నా 200 ఇస్తుంది. ఉమ్, సిగరెట్లు తెచ్చుకో, ఉమ్. ఓ 90 దాగని 200 ఇస్తుందమ్మా. ఆమె ఏం చేస్తుంటుంది మీ ఆవిడ? ఏం లేదు, ఇంటికన్నా ఉంటుంది. ఇంటికాడనే ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటూ ఇంటికన్నా ఉంటుంది. నా బిడ్డ ఉద్యోగం చేస్తుంది, హౌస్ కీపింగ్ గా. ఉమ్. మరి ఇది ఎలా మనకి? ఇది మీరు ఇస్తారు కదా, ఉమ్, నా బిడ్డ ఇంట్లో తినా, ఉమ్, ఏదో పట్టుకొని పోతా ఇంటికి. ఉమ్, పప్పన్నమో బిర్యానో సంథింగ్ వెజిటేబుల్స్ తీసుకపోతా. ఉమ్, అది ఏదో ఇంత తింటా, నా భార్య పెడుతుంది ఖావు భయ్ అని. ఉమ్. మంచిదమ్మా, చాలా మంచిది. బాధపడకండి బాధపడకండి. అటువంటి భార్య అందరికి దొరకదు తల్లి, ఉమ్, అందరికి దొరకది. 4 అక్క చెల్లెలు. ఉమ్, ఎన్నడూ ఆమెను వాళ్ళ అమ్మ దగ్గరికి పంపి ఉమ్, 10 రూపాయలు తేపో అని అనలే. ఉమ్, నాకు 4 పిల్లలు, 3 కొడుకులు, 1 బిడ్డ. ఎన్నడు 10 రూపాయలు లావని అనలా. ఎందుకని మీ కొడుకులు మరి మిమ్మల్ని పట్టించుకుంటలేదు? కొడుకులు అయ్యండి దగ్గరుండి వాళ్ళకి డబ్బు కావాలమ్మా. డబ్బు. నా పెద్ద కొడుకు మెడ్చల్ ఉంటాడు, ఉమ్, ఇలాంటి షూటింగ్లు ఇంటర్వ్యూలు చేసి 1,20,000 ఇచ్చిన. ఉమ్. వాడు నన్నే కొట్టిండు. పైసలు తీసుకొని మీ పైసలు. ఒక రోజు గిట్టే మీలాగా ఇంటర్వ్యూ ఉంది రమ్మంటే నాకు దమ్మస్తుంది, నేను ఫోన్ రా అన్న. ఉమ్, తాగొచ్చి నన్నే కొట్టిండు. వాని భార్య ముంగట నన్ను కొట్టినాక నేను అక్కడ ఎందుకుంటా? మీ కోడల ముందే మిమ్మల్ని కొట్టాడా? ఉమ్, వాడిచ్చిన గిఫ్టే ఈ దగ్గు దమ్ము. కొట్టి నూకేస్తే మెట్ల మీద పడ్డా, ఇట్లా ఉమ్, ఈడ తగిలిందమ్మా దెబ్బ. ఉమ్, అందుకే వాడు ఒకవేళ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిండనుకో, ఉమ్, నా బిడ్డ పిసుకుద్ది. ఉమ్. మరి మిగతా 2 కొడుకులు? ఇక చిన్నోడు బాగా తాగుతాడమ్మా. ఉమ్, రెండో వాడు క్రికెట్ ప్లేయర్, ఉమ్, డిస్ట్రిక్ట్ ప్లేయర్. వాడు ఉమ్, చాలా మంచోడు. రెండోడు అఫ్జల్, ఉమ్, చోటు అని పిలుచుకుంటాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఉమ్, ఇప్పుడు ఫోన్ చేసిండనుకో, రేపు పొద్దుటి వరకు ఇంటికి వస్తాడు. ఉమ్. వాడు తను ఎక్కడ ఉంటాడు? దౌలతాబాద్. ఆహా. ఒక పాప, ఇప్పుడు వాని భార్య ప్రెగ్నెంట్, 6వ నెల 7వ నెల. ఉమ్, కానీ వాని అమాయకత్వానికి నాదొక దండం అమ్మా. ఉమ్, మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలా, ఫోన్ చేసిండనుకో రేపు పొద్దున వరకు వచ్చేస్తాడు ఇంటికి. ఉమ్, చావు అబ్బా అని. ఆ ప్రేమ చాలు తల్లి, ఉమ్. ఆ ప్రేమ చాలు. ఇక పెద్దోని భార్య, పిల్లలు లేరు పెద్దోనికి. ఉమ్, కోస్తే ఈ హైదరాబాద్ కూర సరిపోతుంది. కింద కూకుంటే మీదికి లేవరాదు, మీద కూకుంటే కిందికి లేవరాదు. ఉమ్. ఇట్లా చేతులు ఆనిచ్చి కూకుంటది, లేస్తుంది. ఎందుకే నీ చెత్త అత్తు
నీకు ముగ్గురు అన్నదమ్ములు కదా, చెప్పుకో కోస్తా. నేను అక్కడికి వచ్చిందనుకో, నన్ను ఎవడైనా గెలికిండనుకో కోస్తా కోస్తా. అవునమ్మా, నా ధైర్యమే నా ధనం. ఇది ఎప్పటికుంటది. ఒక్కడొస్తే 2 చేతులు, 4 వచ్చిందనుకో, ఇలా 2 రౌతులు 2 ముళ్ళు. సినిమా బిరబిరా ఉంటది బిడ్డో. దువ్వెడ లేకుండా ముక్కులు దౌడలు బలదెంగుతా. నెక్స్ట్ గుంటూరు కారం సినిమాలో ఆ పాటలో మీ డైలాగ్ వాడుకున్నందుకు ఆ పాట లేచిందని మీరు ₹1 కోటి వరకు డిమాండ్ చేశారు తర్వాత అనేసి పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? అబద్ధమమ్మా. ఒకటి బాగిను, నాకు మహేష్ బాబు కలవాల, ఆ పిక్చర్ డైరెక్టర్ త్రివిక్రమరావు కలవాల. తమన్ గారు ఇచ్చినాయి 10,000 నాకు చెందినాయి. దట్స్ ఇట్. అంతేనమ్మా. ఇలా మీరు లాక్కుంటారా? ఇప్పుడు 1,00,000 రూపాయలు వాళ్ళు ఇచ్చిందంటే గుంజుకుంటారా? లేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పాలి నేను? అవసరమా? ఒకటే, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఈ లవ్ అన్నది వేస్ట్. అది ఒక అట్రాక్షన్. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ ఒక అయస్కాంతం. దట్స్ ఇట్. మీదే మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అరేంజ్ అవును, మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఎక్కడి అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ ఎదుటి వాళ్ళని చేసుకోవద్దని చెప్తారా? నేను చెప్పేది నువ్వు పాప, దానికి కూడా ధైర్యం కావాలా. 150 రూపాయలు జేబులో పెట్టుకొని వరంగల్కి వెళ్ళి నిజామాబాద్ తీసుకపోయినా నా భార్యను, కేవలం 150 రూపాయలు. ఆమె నాకన్నా ధైర్యస్తురాలు బిడ్డ. పులి పంజా లేపుద్ది, నాకన్నా ధైర్యస్తురాలు. ఒకటే అంటది, నువ్వు నాకు దొరుకుడు నా అదృష్టమో, నేను నీకు దొరుకుడు నీ అదృష్టమో. భార్యాభర్తలమైనయ్యా, కానీ ఎన్నడు ఇది కావాలా అని అడగల. నాకు బంగారం, వెండి, పట్టుచీర, ఈ సన్న బియ్యం, ఒక్కొక్కసారి ఉపాసం కూడా ఉన్నదమ్మా. పని లేక తిండికి లేక, నాకు పని లేక తిండి లేక పిల్లల కోసమని అక్కడ ఇక్కడ తీసుకుపోయి అరకిలో రవ్వ వండితే మనిషికి ఇంత తిన్నాం తల్లి. మంచిదమ్మా, ఆమె చల్లగా ఉండాలి. ఆశయ, నీకన్నా ముందు నేను చావాలా? నీకన్నా ముందు బాధపడుతుంది నేను చావాలా? ఇంటికాడ వేడి చేస్తుందమ్మా, ఆ పిచ్చిది తినకుండా కూకుంటది.